పరలోకపురము ప్రభు క్రీస్తు వసించు నగరము ప్రభావ మహిమలు ప్రస్తుతింతురు దూతగణములు మహిమా మహిమాన్విత రూపునకు మహిమా మన క్రీస్తు రాజుకు. పరలోకపురమును చేరుటకు ఇది సమయము. పరలోకపురమును చేరుటకు ఇది సమయము. పట్టణ ప్రాకారము వర్ణింప శక్యము కానిది. ఆ పట్టణ ప్రాకారము వర్ణింప శక్యము కానిది. సర్వాధికారియగు క్రీస్తుడు తానే రాజ్యము ఏలును. సర్వాధికారియగు క్రీస్తుడు తానే రాజ్యము ఏలును. రాగతాల ధ్వని వాయిద్యములలో గాన స్తోత్ర సరమండలములతో రాగతాల ధ్వని వాయిద్యములలో గాన స్తోత్ర స్వరమండలములతో మ్రోగెడు తాళములలో భూతగణములతో మ్రోగెడు తాళములలో భూతగణములతో ఆ పరిశుద్ధునితో ఆ పరిశుద్ధునితో ఆ పరిశుద్ధునితో ఆ పరిశుద్ధునితో. గొరియ పిల్లయే కాపరిగా ఉండును. జీవజలముల యుద్ధకు మము నడుపును. మొదటగా నా రక్షకుడైన ప్రభుకి వందనాలు చెల్లిస్తుంటున్నాను. జీసస్ గ్లోరియస్ మినిస్ట్రీ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు కృప అనుగ్రహించినందుకు నా రక్షకుడైన ప్రభుకు నేను వందనస్తున్నాను. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా ఉంటున్నది. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవాదేవుడి దాసు స్వరూపం ధరించుకొని రిక్తినిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. ఏమిటి ఆ మనసు అనగా మనం ఒక 4 పాయింట్లు మరి చూద్దాం. మరి ఆ మొదటిది ఏమనగా మరి తగ్గించుకునేటువంటి మనసు, పాపులను రక్షించేటువంటి మనసు, అదే రీతిగా ఆయన మనస్సు సువార్తను ప్రకటించే మనస్సు, అదేవిధంగా స్వస్థపరిచే మనసు యేసయ్యది. ఆయన రాజ్యానికి చేర్చడానికి కొరకు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆయన మంచి మనసు. అయితే క్రీస్తు యేసుకున్నటువంటి
మనసు ఎలాగ ఉంది అంటే, క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఏంటంటే తగ్గింపు మనస్సు. తగ్గింపు మనసు అన్నప్పుడు యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన ఒక మాటను చెప్పారు. అదేమిటనగా మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు. అదేవిధముగా మరి మత్తయి 5:9 సమాధానపరచబడే వారు ధన్యులు, మరి వారు దేవుని కుమారులు అనబడుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన భూలోకంలో సమాధానం అనుగ్రహించడానికి కొరకు వచ్చాడు. ఈ భూలోకంలో శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడు. ఈ భూలోకంలో ఆస్వాదించడానికి వచ్చాడు. అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వార్లరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్తున్నాడు. మానవునికి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేకుండా పోతా ఉంది. కక్షలు, దేశంలో కక్షలు, రాష్ట్రంలో కక్షలు, కుటుంబాల్లో కక్షలు. ప్రియమైన వాళ్ళ ఓరలేని సాతానుడు గర్జన సింహం వలె ఎవరిని మింగుదునా అని అనేక కుటుంబాల్లో, దేశాల్లో మానవుల్ని మరి అనేక రకాలైనటువంటి పతనానికి తీసుకెళ్తున్నాడు. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఈ రీతిగా మనం వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5:43-44 వచనంలో చూసినట్లయితే నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, దావీదు గొల్యాతును చంపిన తర్వాత స్త్రీలు పొగిడారంట. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని స్త్రీలు పొగిడిన తర్వాత సౌలు అసూయ మరి విషపు చూపు చూసినట్లుగా మనం చూస్తున్నాం. దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే యోనాతాను ద్వారా మరి తప్పిస్తూ తన కుమారుని యోనాతాను దావీదు హృదయం ఒకటైపోయినందువల్ల ఆయన మరణం నుంచి తప్పిస్తూ వచ్చాడు. ఆఖరాక ఒక దినాన సౌలు దావీదు చేతికి అప్పగించబడినప్పుడు మరి అపకారే నాకు ఉపకారం చూపే గనుక నీవే రాజు అని చెప్పాడు. హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులని బిడ్డలు చూడలేనటువంటి పరిస్థితి. ఒకరు చిన్నపిల్లవాడిని ప్రార్థన చేయమంటే, భోజనాన్ని కూడా ప్రార్థన చేయంటే మరి నా శత్రువులు ఎదుట నువ్వు భోజనం పెట్టినావు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాంట. ఎవరంట శత్రువులు అండి? వాళ్ళ తల్లిదండ్రులే శత్రువులని చేస్తున్నారు ఈ దినాల్లో. మరి తల్లిదండ్రులు అన్నీ ఇచ్చి పోషించి పెద్ద చేసి ఆస్తిపాస్తులు అన్నీ ఇస్తే తల్లిదండ్రులని చూడలేనటువంటి, తల్లిదండ్రులను చంపేటువంటి వారు, తల్లిదండ్రులను ద్వేషించేటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉంటున్నారు. ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన పాపులను పిలవడానికి వచ్చానని చెప్పాడు. నేను పాపులను పిలువస్తున్నా కానీ నీతిమంతులను నేను పిలువరాలేదు అంటున్నాడు. అందుకని యోహాను సువార్త 8:10-11 చూసినట్లయితే ఇక్కడ ఒక పాపాత్మురైనటువంటి స్త్రీ ఉంటున్నది. పాపములో పట్టుబడ్డది ఆమె. మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి యూదులకు ఆమెను పట్టుకొని తీసుకుని వచ్చారు, ప్రభు దగ్గరికి తీసుకువచ్చారు. అయ్యా, ధర్మశాస్త్ర ప్రకారం ఈమె పాపంలో పట్టుబడింది కనుక మరి రాళ్లతో కొట్టి 40 రాళ్లతో కొట్టి చంపాలి, నీవైతే ఏం చెప్పాలని ప్రభుని అడిగారు. ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు రాయి వేయమని ప్రభువుల వారు సెలవిస్తూ ఉన్నాడు. అందరూ రాళ్ళు కింద పడేసి వాళ్ళు వెళుతూ ఉంటున్నారు. మరి యేసు ప్రభువుల వారు ఆ పాపాత్మైన స్త్రీ మాత్రమే అక్కడ ఉంటున్నదండి. అమ్మా, ఎవరు నేను తీసుకువచ్చారు, ఎందుకు వచ్చావు అంటున్నాడు ప్రభువుల వారు ప్రేమతో. ఎవరు నిన్ను శిక్ష విధించలేదా? నేను కూడా నిన్ను శిక్ష విధించను. ఇక మీదట నువ్వు పాపము చేయకము. ప్రేమైన వారారా, ఇంతవరకు లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవడంబాలు అనేకమైనటువంటి వాటిలో లోకంలో ఉంటున్నావేమో. మరి దాన్ని వదిలిపెట్టి విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ముందున్న పరుగు పందులు ఓపికతో పరిగెత్తావా? ఈ మరణాన్ని తప్పించుకోవడానికి ఈ లోకంలో ఎవరున్నారు? ఈ లోకంలో యేసు ప్రభువుల వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకు, నీ కొరకు, నా కొరకు రాజాతి రాజుగా ఉండి, ప్రభువుల ప్రభువుగా ఉండి, దేవాదేవుడిగా ఉండి, భూమి ఆకాశాలు సూచించినటువంటి దేవుడిగా ఉండి ఆయన నీ కొరకు, నా కొరకు వ్యక్తిగా చేసుకుని ఈ లోకానికి కొరకు. ఎందుకో తెలుసా? నీ నా పాపస్థితిని నుండి దూరం చేసి పరిశుద్ధులుగా ఉండడానికి కొరకు, పవిత్రులుగా ఉండడానికి కొరకు, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండడానికి కొరకు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. 89వ సంవత్సరంలో నెల్లూరు పట్టణంలో గుండోసి బ్యాప్టిస్ట్ చర్చ్ అయినటువంటి చర్చిలో ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు నాతో మాట్లాడి నా జీవితాన్ని సమర్పించాను.
నెల్లూరు నిపో ఫ్యాక్టరీలో పనిచేస్తూ దాదాపు మరి 10,000 రూపాయల జీతం ఉంటే ప్రభు సేవ కొరకు నేను అన్నీ విడిచిపెట్టి వచ్చేసాను. మరి నా కుటుంబం, నా బిడ్డలు పాల్ మునికాంత్, మరి రెవరెండ్ పాల్ మునికాంత్, శ్రీకాంత్, మరి పెద్ద కుమారుడికి వివాహం అయింది. మరి నేను నా కుటుంబం ఇది నన్ను ప్రభువులు ఎదిగి నేను తాగుడు మానివేసి 100 మందిని తాగుబోతులు మార్చాను. ప్రేమైన వారు 4 సంఘాలు నెల్లూరు పట్టణంలో కట్టాను. మంచి సంఘస్థులను దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఈ లోకంలో ఈ రక్షణ తెలియక, ఈ యొక్క గొప్ప దేవుణ్ణి తెలుసుకోలేక, చెట్టుని పుట్టని రాయిని రప్పని సృష్టికర్తైన దేవుణ్ణి మర్చిపోయి సుస్థాన్ని పూజించేటువంటి దినాల్లో ఉంటున్నాడు. అందుకని దేవుడు చెప్తుంటావు, ఆకాశమా ఆలకించు, భూమి చెవివెగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తే కానీ నా మీద తిరగబడుతున్నారు. ఎందుకు కరువులు, ఎందుకు భూకంపాలు, ఎందుకు యుద్ధాలు, ఎందుకు అలజడులు దేశంలో? కారణమే తెలుసా? నిజమైన దేవుణ్ణి తెలుసుకోక మరి ఈ లోకంలో ఉండేటువంటి అనేకమైన వాటి వైపు సృష్టికర్తని మరిచిపోయి సృష్టాన్ని పూజిస్తున్నారు కనుక ఈ శ్రమలన్నీ కూడా మరి ఈ లోకంలో మానవులకు సంభవిస్తున్నాయి. ప్రభువులు చెప్తున్నారు, ఇదిగో నా 2 చేతులు చాపుతున్నాను, మీ కొరకు శిలువలో ప్రాణం పెట్టాను, నా ఎద్దుకు వస్తే మీ పాపాలు క్షమించి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశ్రదించి ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. నేను నిజమైన దేవుణ్ణి, ఉన్నవాడును అనువాడును, మృతుడినైతును కానీ నేను సజీవుడు అని చెప్తున్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. ఈ సజీవుడైనటువంటి దేవుడిని నీ జీవితంలో చేర్చుకొని నీ పాపస్థితిని వదిలిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ ఏమీ ఇవ్వబోలేదండి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ హృదయంలో మరి ప్రభువుని చేర్చుకొని, అయ్యా నా పాపాన్ని క్షమించు, అయ్యా నా కుటుంబాన్ని రక్షించు, ఈ త్రాగుల నుంచి నాకు విడుదల చేయి, ఈ పాపం నుంచి నన్ను విడుదల చేయి, ఈ అప్పుల సమస్య నుంచి నాకు విడుదల చేయి, ఈ యొక్క అనారోగ్య పరిస్థితి విడుదల చేయి, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను ఆస్వాదించు ప్రభువా అంటే ఆయన గొప్ప దేవుడు అండి. అడుగుడు ఇవ్వబడు, తట్టుడు తెరబడును, అడుగు ప్రతి వాడును పొందిన ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అడుగుతున్నావా? నీ పాప స్థితిని వదిలిపెట్టి యేసు రక్తము ద్వారా నిన్ను నన్ను శుద్ధి చేయడానికి కొరకు ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన రాబోయే ఉగ్రత నుండి ఎలాగో తప్పించుకోలేమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన ఇదే మంచి సమయము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ దినము ఎవరైనా సరే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను పాపి నన్ను క్షమించిన ఆయన అంటే ప్రభు నిన్ను క్షమించడానికి, నీ కుటుంబాన్ని ఆస్వాదించడానికి ఒక సమయాన్ని నీకు ఆయన ప్రభుల వారు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన మనసు ఏమనగా సువార్త ప్రకటించే మనస్సు. ప్రేమైన భూమి ఆకాశాన్ని మానవుని తన రూపంలో తన స్వభావంతో తన పోలితో చేసుకొని వారిని ఆశీర్వదించి ఫలించండి, అభివృద్ధి పొందాలని సమస్తం అన్నీ ఇచ్చారండి. సూది మొదలుకొని ర్యాకెట్ వరకు యేసు ప్రభు నమ్ముకునే వారే చేశారండి. అతిశయించే వారు ప్రభునందు అతిశయిస్తే జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత సమస్తము ఆయనే ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇంకా ఆయన రాకడకు ఇంకా ఆలస్యం చేస్తారు. ఎందుకు తెలుసా? ఇంకా మారు మనసు పొందినటువంటి వారు, ఇంకా యేసు ప్రభుని ఎరగినటువంటి వారు, ప్రేమైనటువంటి యేసు ప్రభువు తెలియనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అందుకనే మార్కు 16వ అధ్యాయంలో చెప్పినట్టుగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్షణ విధించబడును, నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. అవేమనగా నా నామములు మీరు దెయ్యాల వల్ల కొడతారు, రోగుల మన చేతులు ఇచ్చినప్పుడు నేను బాగు చేస్తాను, మీరు పాములను ఎత్తిపెట్టుకుందరు, నా నామంలో ఏది అడిగినా నేను చేస్తానని చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మా జీసస్ గ్లోరియస్ సంఘం నెల్లూరులో మరి అనేక మంది బలహీన పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రార్థన చేస్తే బాగయ్యారండి. గుడ్డివారి కళ్ళు ప్రభు హితవత్సరాన్ని ప్రకటించడానికి కొరకు, చెరలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించడానికి కొరకు యేసు ప్రభువు వారు ఈలోకి వచ్చారు. ఐగుప్తు చెర, బబులో చెర, అస్సూరు చెర, రోమా చెర, ఈ దినాల్లో పాపం చెరలో ఉన్నటువంటి వారిని విడుదల చేయడానికి కొరకు యేసు ప్రభువు వారు ఈ లోకానికి 2012 సంవత్సరాల క్రితం వచ్చాడు. ప్రకటిస్తావా యేసు ప్రభు సువార్తను? మరి నిన్ను నన్ను ఆయన పరిచయం కొరకు పిలిచాడు. రాజులుగా, యాజక వంశముగా, ఆయన సొత్తైన ప్రజలుగా పిలుచుకున్నాడు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపడని పౌలు చెప్తున్నాడు. ఈ భారము మరి నీకున్నదా? లే, ఇప్పుడే లేము, తేజరిలము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీ దుఃఖ దిమ్మల సమాప్తము, నీకు ఇక్కడ మీదట సూర్యుడు ఉదయిస్తాడు, మరి నీకు వెలుగు వచ్చింది, లేమని చెప్తున్నాడు. లేస్తావా? ప్రభా, నేను నీ కొరకు జీవిస్తాను, నీ సాక్షిపెట్టిగా ఉంటాను. దాదాపు 20 సంవత్సరాలు
89 సంవత్సరాలు జనవరి నెలలో మారు మనసు పొందాను. 20 సంవత్సరాలు అంచెలంచె రాజబాబు గారితో, ఏసన్న గారితో అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నాను. మరి అంతేకాకుండా మరి ఇండియా మొత్తం సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సంవత్సరం అక్టోబర్లో మలేషియా, సింగపూర్ వెళ్ళి సువార్త ప్రకటించడానికి కొరకు దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. నన్ను నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తాం అన్నాడు. ప్రియమైన వాళ్ళ నమ్మితే అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా, అది అప్పుల సమస్య అయినా, అది ఇంటి సమస్య అయినా, అది బిడ్డల సమస్య అయినా, అది ఏ సమస్య అయినా తీర్చి నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదం చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన సువార్తను నమ్మి నువ్వు ఆయన కొరకు సాక్షిపెట్టగా జీవించినట్లయితే నేను అంచెలంచెలుగా దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నమ్ముతున్నావా? ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి చివరిగా మనం చూసినట్లయితే ఆ యేసు ప్రభుల వారు పరలోక రాజ్యము చేర్చడానికి కొరకు 2012 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యం చూద్దాం. మరి మార్క్స్ వార్త 1:19 మరి చూసినట్లయితే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ఆయన చెప్పుతూ ఈ లోకానికి వచ్చాడండి. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. ప్రేమైన నోకాలు ఉన్నట్లుగా జనులు తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ తన ఇష్టానుసారంగా నా ప్రాణమా తినమో తాగమో సుఖించమంటూ వెళ్తూ ఉన్నారు. ఒక ధనవంతుడు కొట్లలో మరి ధాన్యం పోగు చేసుకొని ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా, నీకు అనేక తరాల వరకు మరి నీకు భోజనం ఉంది, నీకేం కొదువు లేదు. దేవుడు లేడని బుద్ధిహీన చెడిపోయి అసహ్యమైన కార్యాలు చేసినట్లుగా ఈ దినాల్లో డబ్బు సంపాదిస్తాం, వ్యాపారం చేద్దాం, అవి చేద్దాం, ఇవి చేద్దామని అనేక రకాలుగా వెళ్తూ శాంతి సమాధానం లేక తినడానికి మరి సమయం కూడా లేకుండా, పడుకోవడానికి సమయం లేకుండా అనేకమైన శ్రమలు అనిపిస్తున్నారు. ఎందుకు ప్రయాస? యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన నమ్ముకో. నిన్ను మరి కోటీశ్వరుడుగా, ఉన్నతమైన స్థితిగా, నేను ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యోహాను సువార్త 14 మరి 1-2 చూసినట్లయితే, మీ హృదయంలో కలవరపోయి నీకుడి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేనే మార్గం సత్యము జీవమైనాడు. ఏనాటికైనా ఈ కాయం మాయం ఒకటే ఖాయం, ఏనాటిగా యేసుని చేరి న్యాయమని రాజబాబు అన్న గారు మంచి పాట రాశారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ లోకము దాన్ని గతించిపోతుంది. ఇది గుడారం అంటాడు పౌలు. అంటాడు, నాకేవి లాభకరమో అవన్నీ నష్టం చేసుకొని యేసుని సంపాదించుకున్నాను, నేను ఎడలిపోయి క్రీస్తు ఉండవలసిన పని నాకున్నది అంటున్నాడు. ఈ లోకము కొంతకాలమే, 6000 సంవత్సరాల క్రితం అయిపోయిందండి, 7000 వచ్చేస్తుంది. నేను త్వరగా వచ్చుతున్నానని ప్రభువులు వారు సెలవిస్తున్నారు. ఇంకా మారు మనసు పొందినటువంటి వారు, ఇంకా యేసయ్యని ఎరగనటువంటి వారు, ఇంకా ఆయన దగ్గర వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఇంకా మారు మనసు పొందాలని. మనది లోకము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు. ఎంత సంపాదించుకున్నా కానీ ఇక్కడి నుంచి తీసుకోలేవు. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి ఒక మాట చెప్పాడండి, నేను చనిపోయిన తర్వాత నా బంగారంతా, నేను సంపాదించిన బంగారంతా వెనకేయండి అన్నాడు. నా చేతులు 2 పైకెత్తి తీసుకెళ్ళినాను, ఎందుకంటే నేను ఉత్త చేతులతో వచ్చాను, ఉత్త చేతులతో వెళ్ళిపోతాను. యోబన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. ఆ గ్రేట్ అలెగ్జాండర్ చెప్పాడు, నన్ను వైద్యం చేసిన డాక్టర్లే నన్ను మోయాలి, ఎందుకంటే వారు నన్ను బ్రతికించలేకపోయారు. ఏమి తీసుకుని ఈ లోకాన్ని నుంచి పోగలమండి. అయితే ఆత్మ దేవుడు అనుగ్రహించింది కనుక అక్కడ దేవుని యొక్క రాజ్యంలో చేరుతుంది. ప్రియమైన దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో మరి ఉంటూ ఉన్నది, మరి పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అగ్ని గంధకులు, మండు గుండములో పాలు పొందుతారు, ఇది 2వ మరణం అని చెప్తున్నాడు. ప్రియమైన మానవులకి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా మరణించే మరణం, ఒకటి దేవుని దగ్గర తీర్పు ఉంది. ఆ తీర్పు నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో ఉండగానే నీ మనసు, నీ హృదయాన్ని మార్చుకొని మరి ప్రభువుకి నువ్వు ఇష్టడుగా, సాక్షిపెట్టుగా నువ్వు జీవించి ఆయన కొరకు జీవించినట్లయితే ఈ లోకంలో జీవిస్తాడు. ఒకవేళ నువ్వు నేను చనిపోతే ఆ పరలోక రాజ్యంలో ఆయన ఉన్నటువంటి స్థానంలో ఉంటాడు. అందుకనే నాకు పాట పాడాను, పరలోకపురమున చేరుటకు ఇది ఏ సమయము అని ఆయన పాట పాడాను. పరలోకపురమున చేరుటకు ఇది ఏ సమయం, పట్టణ ప్రాకారము వర్ణింపలే సఖ్యము కానిది ఉన్నది. అక్కడ ఉండేటువంటి అమూల్యమైనటువంటి రత్నాలు, బంగారు వీధులు, అలాంటి ఆకలి దప్పుకు లేనటువంటి రాజ్యంలో నీవు నేను ఉండబోతున్నావు. ఆ రాజ్యం కొరకు మెలకుకుంటావా? ఆ దినాలు 2 తిరుగులు విసురుతారు, ఒకరు ఎత్తపడతారు. 2 మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తపడతారు, ఒకరు ఎడబడతారు. 2 పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తపడతారు, విడబడతావు. నువ్వు విడబడతావా, ఎత్తపడతావా? ఒక ఫ్యాక్టరీలో
ఒక అయస్కాంతం ఉందంట. ఈ అయస్కాంతము ఇనుమునంతా అది అయస్కాంతం లాగేస్తుందంట క్రేన్ ద్వారా. మరి ప్లాస్టిక్నంతా విడిచిపెట్టేస్తుందంట. నువ్వు ఎత్తపడతావా విడవబడతావా? ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తపడతారు. ఇద్దరు తిరుగులు విసురుతారు, ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడవబడతారు. ఎత్తపడే గుంపులో ఉండవా, లేకపోతే విడవబడితే ఈ లోకంలో శ్రమలు కష్టాలు, ఆ బాధ ఎప్పుడు ఎక్కడ అనే బాధలని దేవుని వాక్యం సెలవిస్తుందని ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ పరలోక రాజ్యం కావాలంటే నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. కనుక ఈ దినము ఒక తీర్మానం చేసుకో. మరి తగ్గింపు గల మనసు కలిగి ఉన్నావా? నేను ఇతరులను బాధ పెట్టిన ప్రభు అని ఒక తీర్మానం చేసుకో. నా కుటుంబంలో కానీ, నేను చేసే పనిలో కానీ, ఉద్యోగం కానీ, ఎవరిలో కానీ, ఎవరి మనసు నేను బాధ పెట్టను, నీ మనసు కలిగి ఉంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకో. మూడవదిగా మనం చూసినట్లయితే, ప్రభువా రక్షణ పొందిన నీవు, ప్రభువా నేను సువార్తను ప్రకటిస్తాను. నేను చేసే ఉద్యోగంలో నేను సువార్తను ప్రకటిస్తాను. నేనుండే ప్రతి ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తాను. నీ సాక్షిబిడ్డగా జీవిస్తాను ప్రభు అని ఆయన సువార్త ప్రకటించడానికి ఒక తీర్మానం చేసుకో. నాలుగోదిగా ఈ లోకం అశాశ్వతమని నీ దాసుల ద్వారా తెలియజేశావు. శాశ్వతమైన రాజ్యము నాయన పరలోకంలో నీవు ఉండే ఆ దేశంలో ఉందని మాకు తెలియజేశావు. ఆ రాజ్యంలో నాకు స్థానం అనుగ్రహించు ప్రభా. ఆ యొక్క శిలువలో ఉండేటువంటి రెండవ దంగా అంటున్నాడు, యేసయ్యా నీ రాజ్యం వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్య ఎంత గొప్ప మంచి మనసు గలవాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఒక్క మాట, యేసయ్యా నన్ను రక్షించు, నా కుటుంబాన్ని కాపాడు, నా భర్తను దీవించు, నా బిడ్డలు దీవించు ఒక్క మాట అడిగితే ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టడానికి దేవుడు బలమైనటు దేవుడుగా, ఆశ్చర్యకరుడుగా, ఆస్వాదించే గొప్ప దేవుడుగా మరి ఉంటున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి ఒక తీర్మానం చేసుకో. ప్రభు నేను నీ కొరకు జీవిస్తాను, ఇదో ఈ జీవితం నీ కొరకే అని ఒక తీర్మానం చేసుకో. మరి విరిగి నలిగే మనసు దేవునికి ఇష్టమైన బలి. విరిగి నల్లి హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పు, ప్రభు నేను నీ కొరకు జీవిస్తాను, నేను ఎవరి మనసు కష్టపెట్టను, నేను పాపాన్ని నేను ఇదనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నమ్మకమైన బిడ్డగా జీవిస్తాను. నువ్వు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణించిన దేవుడు. అయ్యా నా కొరకు చూడలేని వాడు గాను, నా క్రాంతులు గాను, వ్యాధిని అనిపించిన గాను నా కొరకు మరణించిన గొప్ప దేవా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నా కుటుంబాన్ని మార్చిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా మార్చడానికి. నా తండ్రి తాగుబోతుని మార్చాడు, ఆయనకి దీర్ఘాయుత నింపినాడు. మా కుటుంబాన్ని అంతటి దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాల దీవెనలు కావాలంటే ఒక తీర్మానం చేసుకో. నువ్వు ఈ దినాన్ని నుంచి నేను ప్రభు కొరకు నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకో. మరి ఆయన మనసును కలిగి నువ్వు జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎంతో మరి ఆయన బలమైన హస్తము నీకు తోడుగా మరి ఉంటున్నది. ప్రియమైన చివరిగా మనం చూసిన ప్రకటన 7:15 చూస్తే, అందువలన వారు దేవుని సింహాసనం అందుండి ఎదుట రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించున్నారు. వారికి ఇక మీదట ఆకలైనను, దాహమైనను, వడగాలైనను, సూర్యుని ఎండైనను, మరి జీవజల బొగ్గల ఎద్దకు నడిపించును. దేవుడే వారి కన్నీటి పెద్ద భాష బిందును తుడిచిపోయిన. ఆమేన్, హల్లెలూయా. దేవుని సింహాసనం ఎదుట నిలబడతామంట. అయ్యా వీరెవరు? యేసు రక్తంలో తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నటువంటి వారు. ఇది నా ఆయన రక్తంలో నువ్వు కడగబడతావా? నీ పాపసింధిని విడిచిపెడతావా? ఇది అనుకూలమైన సమయం. ఈ దినమందైన సమాధానం సంగతులు తెలుసుకుంటే నీకెంత మేలు. ఆనాడు యెరూషలేము గురించి చెప్పాడు ప్రభువారు. ఈ దిన నీ దిన ఆంధ్రప్రదేశ్ ఇండియాను గురించి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఈ దినమైన సమాధాన సంగతులు తెలుసుకొని యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మి ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఈ దీవెనలన్నీ కూడా మరి నువ్వు పొందుతావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. పెద్ద కుమారుడు తండ్రి మాట విని భయభక్తులు దేవుని ఎందు భయభక్తులు జీవిస్తున్నాడు. చిన్న కుమారుడు తాగుతూ పాపం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. మరి అన్నకు చెప్పాడు తండ్రి, అయ్యా తమ్ముడు పాపంలో ఉన్నాడు, నువ్వు మంచివాడి, వాడు ఏదైనా తప్పుదం చేస్తే నువ్వు క్షమించి మరి వాడిని కాపాడయా, నేను రేపమ్మ చనిపోతున్నాను అని ఆయన చెప్పి కొద్ది రోజులు చనిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, జరిగిన సంగతి ఏంటంటే ఈ తమ్ముడు దొంగతనానికి వెళ్ళి ఆ కుటుంబంలో అడ్డుపడితే దొంగతనం చేస్తూ అడ్డుపడితే వాళ్ళని చంపేసి వచ్చేసాడు. రక్తం అడుగులతో వస్తున్నాడు. కత్తి చేత పట్టుకుని ఇంటికి వచ్చాడు. తలుపులు తెరిచేదాడు అన్న బయటకు వచ్చాడు. తమ్ముడు ఏమిటి ఇది? ఏమిటి రక్తం, ఏమిటి కత్తి అంటే, అన్న నేను ఒకరిని చంపేశాను అన్న అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే తమ్ముడిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. తలుపు వేసేసాడండి. మరి తమ్ముడుకున్న బట్టలు తీసుకుని ఆయన వేసుకున్నాడు. ఆ కత్తి చేత పట్టుకున్నాడు. పోలీసులు వెంటాడుతూ వచ్చారు. ఇంటికి వచ్చే లోపల అన్న తలుపు తీసి బయటకు వచ్చాడు. అయ్యా నువ్వు ఫలానా వ్యక్తిని చంపింది ఎవరు? నువ్వేనా అంటే, రక్తం అడుగుతున్నాడు కాబట్టి నువ్వే అంటే, పద జైలుకి.
జైలుకి తీసుకుపోయి కోర్టులో శిక్ష పడిపోయింది అన్నకి. మరి ఉరి శిక్ష రేపేస్తారనగా ఆ తమ్ముడు వెళ్తున్నాడు. మరి అన్నని ఊరి వేసేసినాడు. ఊరే తర్వాత ఆ శవం దగ్గర చేరే తమ్ముడు బాధపడుతున్నాడు. అన్న, నేను దొంగతనం చేశాను, నేను పాపం చేశాను, నేను చంపాను, నాకు బదులుగా నేను పాపం చేశాను, నాకు బదులుగా మరణించావు అన్నని ఏడుస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను రక్షించడానికి కొరకు 2012 సంవత్సరాల క్రితం లోక రక్షకుడిగా వచ్చి నేను పొందవలసిన శిక్షను ఆయన పొంది ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చారు. మనం ఉండవలసిన స్థానంలో నేను పాపం చేస్తే ఆయన బలి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి కొరకు ఆయన ధర్మశాస్త్రానికి లోనే ఆయన మరి నెరవేర్చాడు. మన పాప స్థితిని అంతా కూడా రాబోయే మేలునిత్తమే మేకలేక ఎడ్లేక రక్తము కానక తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను రక్షించుకొని ఆయన ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణంలో ఉండడానికి కొరకు ఆయన ఈ లోకానికి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధాండై తిరిగి రాబోతున్నాడు. అజయశీలుడైనటువంటి యేసు ప్రభుని, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుని నువ్వు నమ్మినట్లయితే గొప్ప సంతోషం. ఈ సంతోషం నీకు కావాలా? ఈ సమాధానం నీకు కావాలా? ఈ ఆశీర్వాదం నీకు కావాలా? ఈ యేసు ప్రభు నీకు కావాలా? అయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారని. నా కుటుంబంలో ఇంకా పాపం ఉన్నది, నా కుటుంబంలో తాగుబోతనం ఉన్నది, నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, అనేక రకాల బాధలు వేదంతో మా బ్రతుకులు చాలా ఇబ్బందులు మేము బాధపడుతున్నాం. మా గురించి ప్రార్థన చేయంటే ఈరోజే నీకు సంతోషం. ఈ సమాధానం నీకు కావాలంటే, ఈ రక్షణ నీకు కావాలంటే, ఈ ఆశీర్వాదం కావాలంటే, నాకు సమాధానం సంతోషం ఆశ్రయించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన మన మధ్యలో ఉంటున్నాడు, మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధత్వం మన మధ్యలో ఉంటున్నది. యేసు ప్రభువుని రక్షకులను అంగీకరించినట్లయితే గొప్ప మేలు, గొప్ప దీవెనలు పొందుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా జీవం గల యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. అవును ప్రభువా, మీ మనసు తగ్గించుకునే మనసు, మీ మనసు ప్రేమ కలిగినటువంటి మనసు, మీ మనసు పాపిని క్షమించేటువంటి మనసు. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని క్షమించేవారు లేరు కాదు. నీ ఒక్కడే పరిశుద్ధుడు తండ్రి, నువ్వు ఒక్కడే పాపాన్ని క్షమించేటువంటి గొప్ప దేవుడు అయ్యా. ఇంకా ఎవరైనా పాపంలో ఉన్నట్లయితే నీ దగ్గరికి వచ్చి రక్షణ పొందడానికి నువ్వు కృప చూపించున్నాయి. అవును తండ్రి, అనేకులు రక్షణ పొందారు, కానీ నీ సువార్త ప్రకటించగా వారి కుటుంబాల్లోనే ఉంటూ అయా మీ సువార్తను ప్రకటించక అనేక మంది నాయన మరి ఈ లోకంలో కొట్టుమిట్టాడుతున్నారు. సువార్త ప్రకటించే వారి పాదాల పర్వతాల మీద సుందరాలని చెప్పి నువ్వు సువార్త ప్రకటించారు, రక్షించావు కనుక ఇదిగో నేను కూడా సువార్త ప్రకటించడానికి అనేక మంది నేను లేవనెత్తమని వేడుకుంటున్నాను దేవా. అదే రీతిగా తండ్రి, నీ మనసు స్వస్థపరిచే మనసు, నీ మనసు సమాధానం ఇచ్చే మనసు, నీ మనసు ఆశ్రయించే మనసు, అంతేకాకుండా నీ మనస్సు ఈ లోకంలో నుంచి అగ్నిగుండాన్ని తప్పించి పరలోక రాజ్యం చేసేటువంటి చేర్చే మనసు బాబా. ఈ మనసును మేము కూడా కలిగి నీ క్రిస్తులుగా సాక్షులుగా ఉండడానికి అయా ఈ వాక్యమైన ప్రతి నిబిడను ఎంతమంది వ్యాధుల్లో, ఎంతమంది అయా బలహీన పరిస్థితుల్లో, అది ఎయిడ్స్ వ్యాధి కానీ, అది క్యాన్సర్ వ్యాధి కానీ, అది టీబీ కానీ, ఏ బాధితులైనా నజరేయుడైన యేసు నామములో ఈ క్షణమందు ముట్టినైనా ఈ క్షణమందు స్వస్థపరచు. నీ సమాధానం కుటుంబానికి అనుగ్రహించు అయ్యా తండ్రి. నీ బిడ్డలను దీవించు, చదువుకునే పిల్లలను బట్టి అయ్యా. ఇంకా తండ్రి మనం చేసేవాళ్ళు ఉద్యోగం లేని కొరకు ఉద్యోగాలు అనుగ్రహించినాయి అయ్యా తండ్రి. ఎంతమంది భోజనం లేక, ఎంతమంది తండ్రి నాయన సంపాదన లేక, ఎంత బాధపడుతూ మళ్ళీ ఆదుకుంటాం. మిమ్మల్ని అనాథలుగా విడనని చెప్తున్నారు వాస్తవాలు. అదే కదండి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని రక్షణలో అయా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మీ నామాన్ని మహింపొందుకోమని మరి దీవించి ఆశీర్కరంగామని నజరేయుడైన యేసు నామముతుంది. ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం క్రీస్తు కలిగిన మన కలిగి నీవు నిజమైన దేవుడు రక్షకుని అంగీకరించిన నీ బిడ్డతో టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు సదాకాలం నడిపించిన ఆమె.